ఖడ్గతిక్కిన కథ ఉంటుంది కదా. యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపాను గాజులు పెడతారు, నువ్వు కూడా ఇట్లా కూర్చోమని చెప్పి. అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు. ఆడబిడ్డ, యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు, 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేసి ఉండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసి ఉండొచ్చు.